ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా చివేలు మండలం గుడితండాలో గిరిజనుల ఆరాధ్యమైనటువంటి చెంపులాల జాతర వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా గిరిజనులందరూ ఒకచోటు చేరి జాతరను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ జాతరకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజనులందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, ఇలాంటి జాతరలు జరుపుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వినూత్న నిరసన కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కళ్ళకు గంతలు కట్టుకుని నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం దిగారు. మోడీ వచ్చిన దగ్గర నుంచి కూడా గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 2014లో 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 925 రూపాయలకు చేరుకుంది. గ్యాస్ బండ గుదిబండలాగా మారిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. వాల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలే మళ్ళీ కూడా కోరుకుంటున్నారు. ఆ ఆకాంక్షను ప్రతిబింబించేలాగా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో వరంగల్ సభను ఘనంగా నిర్వహించుకుంటున్నామని కూడా భూపాలరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ సభకు తరలి వస్తున్నామంటూ కూడా ఆయన సందర్భంగా తెలిపారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పెద్ద ఊర బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని, అదేవిధంగా వారి పాఠ్యాంశాలను ఒకసారి కూడా తనిఖీ చేయడం జరిగింది. వారికి విద్యాబుద్ధులు కూడా నేర్పారు, వారితో పాటే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లో కూడా రాణించాలి, ప్రధానంగా విద్యలో రాణించాలని కూడా వాళ్ళ సందర్భంగా తెలపడం జరిగింది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలి. ఎక్కడో విద్యార్థులు వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్లో చదువుకుంటున్నారు. వారందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారికి నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు.